న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు హెచ్చరిక। దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సరైంది కాదు జి ఆంజనేయులు। ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న మాలల యుద్ధ గర్జన సభ। కర్నూలు జిల్లా వ్యాప్తంగా బర్తల పున్నమి వేడుకలు। శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు। ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామంటూ నాయకులు హెచ్చరిక। అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు అర్ధనగ్న నిరసన ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిని నిరసిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో ధర్నా నిర్వహించారు। ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడుతూ వెంకటరమణ కాలనీలో పర్మిషన్ తీసుకున్న ఆయుష్మాన్ కళాశాలను అక్రమంగా గణేష్ నగర్లోని సోమిశెట్టి కాలనీలో నిర్వహిస్తున్నారన్నారు। ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వం కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ కాలేజ్ అకౌంట్లో వేస్తానని ప్రభుత్వం చెప్పినా దానికి విరుద్ధంగా విద్యార్థులే కట్టాలని అహంకారంగా అడ్డాగోలుగా విద్యార్థులను వేధించి ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు। అనధికారికంగా షిఫ్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఆయుష్మాన్ కళాశాలలో కన్వీనర్ కోటాలో చేరినటువంటి వాళ్లకు 16,000 మాత్రమే ఫీజు కట్టాలని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ చెప్తా ఉంది। 70,000 రూపాయలు ఫీజు కట్టినటువంటి తాజుద్దీన్ అనేటువంటి విద్యార్థిని మీరు ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు ఆ విద్యార్థిని వాళ్ళు 2వ సంవత్సరం పరీక్షలకు అనుమతించలేదు। అనుమతించకపోవడం వల్ల ఈ రోజు తాజుద్దీన్ అనేటువంటి విద్యార్థి జీవితం నాశనం అయింది। అట్లాగే ఈ రోజు 70,000 రూపాయలు ఫీజులు వసూలు చేసినటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలను కూడా అక్రమంగా నిర్వహిస్తా ఉన్నారు। ఇదే కాకోకుండా ఈ రోజు డ్రెస్సింగ్ పేరుతోని, ప్రాక్టికల్స్ పేరుతోని, రకరకాల పేర్లతోని ఈ రోజు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు। కాబట్టి అక్రమంగా ఫీజులు వసూలు చేయడం, అక్రమంగా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండానే కళాశాలను షిఫ్ట్ చేసుకోవడం, కాబట్టి ఇట్లాంటి వాటిపైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మేము డిఎంహెచ్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేస్తున్నాం। ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే అనధికారికంగా షిఫ్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ కళాశాల గుర్తింపు రద్దు చేసి అక్రమంగా ఫీజులు వసూలు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో విద్యార్థులందరినీ కలుపుకొని అక్కడే కాలేజీ ముందే తీసుకువేస్తాం, ఖచ్చితంగా చర్య తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం। నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి। స్పందించని అధికారులు స్పందించని అధికారులు స్పందించని అధికారులు స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చేయాలి, ఆయుష్మాన్ కళాశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, ఆయుష్మాన్ కాలేజ్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, ఆయుష్మాన్ కాలేజ్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, కాపాడాలి విద్యార్థి భవిష్యత్తును, కాపాడాలి విద్యార్థి భవిష్యత్తును, కాపాడాలి విద్యార్థి భవిష్యత్తును, కాపాడాలి విద్యార్థి భవిష్యత్తును నాశనం చేసిన ఆయుష్మాన్ కాలేజ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, జీవితాన్ని నాశనం చేసిన ఆయుష్మాన్ కాలేజ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, స్పందించాలి అధికారులు వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి, చర్యలు తీసుకోవాలి ఆయుష్మాన్ కాలేజ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయుష్మాన్ కాలేజ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి, నాశనం చేసిన ఆయుష్మాన్ కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయుష్మాన్ కాలేజ్ పైన వెంటనే
నర్సింగ్ కళాశాలపై చర్యలు అనధికారికంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఆయుష్మాన్ కళాశాలపై చర్యలు అడ్డగోలుగా కళాశాల నిర్వహిస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు అధికారులకు వినతి పత్రం ఇచ్చినా స్పందించకపోవడం అంటే అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకొని అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు అడ్డగోలుగా నర్సింగ్ కళాశాలపై చర్యలు అడ్డగోలుగా చిట్టుకెళ్ళినటువంటి ఆయుష్మాన్ కళాశాలపై చర్యలు. ఈరోజు ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలనేసి కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుష్మాన్ కాలేజ్ గుర్తింపు ఉండేదేమో వెంకటరమణ కాలనీలో, కానీ అనాథరైతులుగా ఈరోజు సోమశెట్టి నగర్ లో నిర్వహిస్తున్నారు. మదర్ తెరీసా ఆయుష్మాన్ ఒకే క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ విరుద్ధంగా ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ రూల్స్ పెట్టిందో దాని విరుద్ధంగా ఈరోజు కళాశాల యాజమాన్యం నిర్వహిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే తాజుద్దీన్ అనే విద్యార్థి జీవితాలతో ఆడుగుతుంది ఆయుష్మాన్ యాజమాన్యం. కాబట్టి దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సరైంది కాదని, తక్షణం కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని లలిత కళా సమితిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కక్షలు కట్టి అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాల జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేష్ గారిని మా జిల్లా అధ్యక్షుడు చూపించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా సమావేశం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల ప్రస్తావన చేస్తున్నారు. అది అక్రిడేషన్ల జారీకి సంబంధించి, ఎందుకంటే అక్రిడేషన్లు పెండింగ్గా ఉన్నాయి. అక్రిడేషన్ల గడువు ఫిబ్రవరితో ముగిసిపోతూ ఉన్నది. వాటికి సంబంధించినటువంటి జీవో కావాల్సి ఉన్నది. అలాగే దాంతోపాటుగా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, దీని మీద ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇస్తున్నటువంటి హామీలు అమలు చేయడంలో ఎందుకో జాప్యం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం అటువంటి జాప్యం చేయకుండా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతూ ఉన్నది. అలాగే దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో దాదాపు ఒక 14-15 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ పథకం అమలవుతూ ఉంది. తరతమ భేదాలతో ఒక్కొక్క దగ్గర 8,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 12,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 10,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 3,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 4,000 ఇస్తున్నారు. ఇలాగా తరతమ భేదాలతో అనేక రాష్ట్రాలలో ఇవాళ పెన్షన్ పథకం అమలవుతూ ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పథకం లేదు. కాబట్టి జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేసేందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబ సంక్షేమ పథకం అని చెప్పేసి ఒకటి కొత్తగా ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక జర్నలిస్టు చనిపోతే ఆ కుటుంబం వీధిని పడిపోకుండా ఉండడానికి వీలుగా ఒక 20 ఏళ్లకు పైబడి పనిచేసి ఉన్న వాళ్లకు ఒక అమౌంట్, అలాగే 10 ఏళ్ళు పనిచేస్తుంటే ఒక అమౌంట్, 5 సంవత్సరాల లోపల పనిచేస్తుంటే ఒక అమౌంట్ చొప్పున ఆ కుటుంబాన్ని తక్షణ ఆర్థిక సహాయం కింద అందజేస్తూ ఉన్నారు. ఇది కాక అలాగూ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి అమలవుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాల అవసరం ఇవాళ చాలా ఉన్నది జర్నలిస్టులకు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉన్నది. అనేక మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నది. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అలాగే మహిళలకు పెన్షన్లు, ఇలా చాలామందికి ఇస్తూ ఉన్నది. మరి జర్నలిస్టులను కూడా మనం చెప్పేది పనిచేసే జర్నలిస్టుకు పెన్షన్ ఇమ్మని అంటున్నా. వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఈ వృత్తి నుంచి రిటైర్ అవుతున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా పెన్షన్ పథకం అమలు చేసేందుకు తగినటువంటి చర్యలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ఇవాళ రీసెంట్ టైంలో దాడులు పెరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల మీద. పక్క ఉన్నటువంటి రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ఒక జనవరి 1వ తేదీ నాడు ఒక జర్నలిస్ట్ని చాలా పాశవికంగా, ముఖేష్ చంద్రాకర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ని చాలా పాశవికంగా, దుర్మార్గంగా చెప్పినటువంటి సంఘటన. ఒక వార్త ప్రసారం చేసినందుకు రోడ్డు పనిలో అవినీతి జరిగింది. అది 50 కోట్లతో టెండర్ ఇచ్చినటువంటి రోడ్డు వేసేటప్పటికి దాన్ని 120 కోట్లకు పెంచి రోడ్డు వేయడం జరిగింది. దానిలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి వెలికి తీసుకొచ్చినందుకు ఆ రిపోర్టర్ని జనవరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారని మాల మహాసభ నాయకులు కర్నూలులో అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న మాలల యుద్ధ గర్జన నిర్వహిస్తున్నామని మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను మాలల జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యుద్ధ గర్జన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను ఆయన మీడియాకు వివరించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల రిజర్వేషన్ల స్థలాలను ఎస్సీ ఎస్టీలు అందరూ సమానంగా తీసుకోలేరన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మాలల జేఏసీ నాయకులు తప్పుపట్టారు. గత వైసీపీ హయాంలో సచివాలయ సిబ్బంది మాలల జనాభాను తగ్గించి చూపారని వెంకట్రావు తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుండి, తెలంగాణ ప్రాంతం నుండి కూడా లక్షలాది మాలలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల చేస్తూ ఉన్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే వర్గీకరణకు సంబంధించి పౌర సమాజంలో అనేక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఆర్పిహెచ్ చెప్పిన అబద్ధాలనే ప్రభుత్వాలు, పాలక పార్టీలు పదే పదే మీడియా ద్వారా ప్రచారం చేయటం ద్వారా మాలలు ఏదో దొంగలనో దోపిడీదారులనో ఒక అపోహలో ఈ సమాజం కూడా ఉంది. మీ ద్వారా ఈ సమాజానికి ఈ సభ ద్వారా మేము వాస్తవాలు వివరించే ప్రయత్నంలోనే ఈ సభ పెడతా ఉన్నాం తప్ప ఇది మాదిగలకో ఇంకొకరికి వ్యతిరేకమైన సభ కాదు. ఇటు నుంచి మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్లు అనే హక్కుని భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన దాదాపుగా 30 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. అట్లాగే 18 కోట్ల మంది పైగా ఉన్న షెడ్యూల్ తెగలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పులు ఇచ్చినా ఎక్కడా కూడా సుప్రీంకోర్టు మీద కామెంట్ చేయలేదు. కానీ ఈ తీర్పు వచ్చాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసన చేయాలని, ఆ బెంచ్ని డిస్మిస్ చేయాలని సుప్రీంకోర్టులోనే ఎస్సీ ఎస్టీ లాయర్లు మొత్తం అక్కడ ధర్నా చేసిన పరిస్థితి. అంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎస్సీ ఎస్టీల పట్ల కమిషన్ వేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. వెయ్యాలి అంటే ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ని సంప్రదించాలా, వాళ్ళని కన్సల్ట్ అవ్వాలా. కాలేజ్ ఎక్కడా వీళ్ళు 17 లక్షల మంది మాలల్ని ఈ రాష్ట్రంలో జనాభా లెక్కల్లో తగ్గించి చూపించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సచివాలయం గ్రామ వాలంటీర్ల ద్వారా చేసిన లిస్టులో ఎక్కడ ఈ హిందూ మాలంతా క్రైస్తవ మాలగా మార్చారు. ఆర్యమాలగా, అరవమాలగా, ఆర్యమాలగా, ఆది ఆంధ్రగా, ఆది ద్రావిడుగా రకరకాల కులాల్లో కొంతమందిని అయితే మాలలను కూడా మాదిగలుగా మార్చేసింది ఈ సచివాలయాలు గవర్నమెంట్ పంపిన లిస్టుల్లో. అంటే మా జనాభాను తగ్గించి మాదిగలకి మా కుటుంబ సభ్యులు మరణించారు, బతుకున్న మేము వడ్డీలు చెల్లించలేకున్నాం అంటూ కేశవరెడ్డి స్కూలు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం స్పందించలేదని కూటమి ప్రభుత్వం అయిన వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి మాట్లాడారు. పిల్లల చదువుల కోసం కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం దగ్గర ఒక్కొక్కరు లక్షల్లో డిపాజిట్లు చేసి ఏళ్లు గడుస్తున్నా మా కష్టాల గురించి కేశవరెడ్డితో పాటు ఏ అధికారి పట్టించుకోవడం లేదంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన కేశవరెడ్డి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బాధితులు మాట్లాడుతూ మా ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో కొందరు మరణించారని, బతుకున్నోళ్లము వడ్డీలు చెల్లించలేక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని కేశవరెడ్డి స్కూల్ నిర్వాహకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. డోన్కు చెందిన రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ అప్పుల బాధ భరించలేక ఆవేదనతో మా కుటుంబంలో ఒకరు మరణించారని, నేను బ్రతికుండగానైనా మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరారు. నందికొట్కూరుకు చెందిన లలిత మాట్లాడుతూ నా భర్త అనారోగ్యానికి గురై నెలల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని బోరున వెలిపించారు. గీత అనే మరో మహిళ తన భర్త చనిపోయాడని, ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని కన్నీరు పెట్టారు. చాలా సార్లు వచ్చారమ్మా. మా పిల్లలు చదువు కోసం కట్టి చదువు వచ్చింది, మంచి భోజనం పెట్టినారు. కానీ మమ్మల్ని ఈ రకంగా నా స్టేట్లో ముంచడం అనేది ఆయనకు మంచిది కాదు సార్. ఏం జరగదు. ఇప్పటికేదో బాగున్నామని మనం వేదాంత వద్దులే, మన అప్పు అడుగు అంతే. అదే మంచిది. దేవుని నమ్ముకొని తింటుంటే నీ ప్రాబ్లం చెప్తున్నా. నేనైతే అమ్మా మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చాను. సార్లు లేకుండా మేము డబ్బులు పెట్టాం, తీసుకున్నాం. ఇది సార్ తిరిగాడు. ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగిపోయి ఆరోగ్యం బాధకుండా తిరిగి విషయం ఏమంటే రావడానికి ఛార్జీలు డబ్బులు లేవు పాపం. భార్య చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నా కళ్ళెదురుగానే మొన్న ఒక ఆయన సింగ్ అనే ఆయన చనిపోయమ్మా. అంతకుముందు సోమన్న చనిపోయా. వాళ్ళ భార్యకైతే ఇంటి బాడీ కట్టడానికి డబ్బులు లేవమ్మా. కాబట్టి మీరు సార్ మేమంతా కేశవరెడ్డి బాధితులం సార్. మేము ఎప్పుడు 10 years బ్యాక్ 20 years 15 years అవుతుంది. 15 years బ్యాక్ మేము పిల్లలకి డబ్బులు కట్టాము, డిపాజిట్లు కట్టాము. డిపాజిట్లు కట్టినప్పుడు ఒక మాట, కట్టిన తర్వాత ఒక మాట చెప్పి మమ్మల్ని మోసం చేశాడు ఈయన కేశవరెడ్డి సార్. డిపాజిట్లు కట్టిన వాళ్ళకి మంచి చదువులు చదివిస్తాము, బస్సులు ఉచితము, డ్రెస్సులు ఉచితము, బుక్స్ ఉచితం అని చెప్పి మళ్ళీ చదువు అయిపోయిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ డబ్బులు ఎందుకు ఇస్తానని చెప్పి లక్షలు కట్టించుకొని ఒక్కొక్కరు 2.75 కట్టిన వాళ్ళు, 3.50 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇందులో మేమంతా బాధితులం సార్. మా పిల్లల చదువులు అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు సార్. మేము చాలా మోసపోయాము. మరి పిల్లల చదువులు అయిపోయినాయి, పై చదువులకు మీరు మా కాడ డబ్బులు డిపాజిట్ చేయండి, మీ పిల్లలకు ఉచితంగా విద్యను చెప్తామని చెప్పి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి డిపాజిట్లు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉన్నారు. కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు, కొందరు బాధ భరించలేక చనిపోయినారు. ఈ రకంగా ఇబ్బందులు పెట్టి వేలాది మందిని ఆయన ఫస్ట్ తెలుగుదేశం అన్నాడు, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నాడు. కాబట్టి ఈ పార్టీల వాళ్ళందరికీ మేము మనవి చేసేది ఏమంటే, అయ్యా వందలాది మంది కోట్ల రూపాయలు డబ్బులు డిపాజిట్ ఇచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని పార్టీలు ఒత్తిడి చేసి కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయండి. కేశవరెడ్డి దగ్గర ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ప్రజలకు డబ్బులు ఇప్పించి వాళ్ళను కాపాడండి, ఇబ్బందుల నుంచి ఆదుకోండి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు ఆదుకోవాలని చెప్పి ఈ పార్టీల నాయకులకు, ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే సిఐడి దగ్గర ఈ కేసు ఉంది. మరి ఎప్పుడు తెగుతుంది ఇది? ఎప్పుడు తెంచుతారు? ఎప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ ప్రభుత్వ సంస్థ అయినా, ఎవరైనా, ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు జరగాలి తప్ప ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల ఇబ్బందులు ఆలోచించాలా, వాళ్ళకు ఆత్మహత్యలకు గురి కాకుండా చూడాలా, వాళ్ళ పిల్లల చదువులు పూర్తి కావడానికి ప్రయత్నం చేయాలా. కొంతమంది వృద్ధ దశలో ఉన్నారు, వృద్ధులుగా ఉన్నారు. మేమందరం కేశవరెడ్డి బాధితులము. మేము 12 ఏళ్ళు డబ్బులు కట్టి 3 లక్షలు కట్టినాము. మాకు ఇంతవరకు ఏది న్యాయం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వార్తాల పున్నమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా వార్తాల పున్నమిని భక్తులు నిర్వహిస్తారు. సుంకలమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు సమీపంలోనే
వెంకయ్యపల్లె వద్దనున్న ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణంలో ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం 6:30 స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రుల బృందంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి 4 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, హోంశాఖ మంత్రి అనిత, అనంగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్పీ అద్రాసింగ్ రాణా, జిల్లా ముఖ్య అధికారులు ఈవో శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సిబ్బంది పాల్గొని భక్తుల ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. సరే, వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. 9వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు దాదాపు 12-13 రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు, మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, ఆడవాళ్ళు, పిల్లలు ఉంటే బిస్కెట్లు, ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా, ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి. కొన్ని సమస్యలు, శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరసేవులు అనేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని,
సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇప్పటికే 2-3 సమీక్షలు మా సోదర శాసనసభ్యుడి యొక్క నాయకత్వంలో చేయడం ఒక ప్రణాళికను ఏర్పాటు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో ఆర్జీలు ఇప్పటికే ఇచ్చామని స్పందించని కారణంగానే బీథాండ్రపాడు గ్రామ పరిధిలోనే ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్లు వేయిస్తున్నామని ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇల్లు వేసుకుంటుంటే ఇక్కడ మాకు పట్టాలు ఉన్నాయంటూ కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు భూముల్లోకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని, పట్టాలుంటే తహసీల్దార్ దగ్గర వెళ్లి తేల్చుకోవాలన్నారు. పేదలకు ఇల్లు దక్కేదాకా పోరాటం కొనసాగిస్తామని వారు తెలియజేశారు. మరోవైపు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కోసం నిరుపేద ప్రజలను మోసం చేస్తున్నారని బీథాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకుపోగుకే జైన తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని బీథాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 330/344 సర్వే నెంబర్లో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, కర్నూలు పట్టణంలోని ధర్మపేట బంగారుపేటలో అద్దె నివాసంలో ఉంటున్న నిరుపేదల ప్రజలకు కొంతమంది సంఘాల నాయకులు వాళ్ళ స్వార్థం రాజకీయాల లబ్ధి కోసం పబ్బం గడిపేందుకు ప్రజల ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతూ వారి చేత ప్రభుత్వ స్థలాల్లో కొట్టాలు వేయించి ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని తాండ్రపాడు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ విషయంపై బీథాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జైన స్పందిస్తూ సంఘాల నాయకులు మాయమాటలు నమ్మి మోసపోకండి అని నిరుపేద ప్రజలకు సర్పంచ్ జైన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్న పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి భూమి ఇల్లు లేని నిరుపేదలందరూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు లేకపోవడంతో డిప్యూటీ తహసీల్ గారికి వినతిపత్రం ఇచ్చి వీళ్ళు నిరుపేదలు ఇల్లు లేకోకుండా బాడీలు కట్టుకొని రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి తాండ్రపాడు సర్వే నంబర్ 330లో మేము వచ్చి కొట్టాలు వేయడం జరుగుతుంది. దీనికి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మాది ఉంది మేము కూడా ఉన్నామని చెప్పి అంటున్నారు. సరే వారిది ఏమున్నా కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి న్యాయంగా వాళ్ళది ఉంటే చూద్దామనండి, లేదంటే ఇది గవర్నమెంట్ భూమి మేము ఖచ్చితంగా చేసుకుని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిన్న కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మీరు సహకరించి హైలైట్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు నిన్నైతే ఎంఆర్ఓకి ఇచ్చొచ్చాము మెమోరాండము 330 సర్వే నెంబర్లో. ఈరోజు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళందరూ కూడా కర్నూలులో ఉన్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు దాదాపుగా ఒక 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సమస్య గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి చాలా గ్రామాల నుంచి ఇక్కడ పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాలకు పట్టుకోవాలనే ఆలోచనతో మరి ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు మనకు స్థలం లేదా అని మా దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థలం వద్దకి రావాల్సి జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ నిజంగా గవర్నమెంటు ల్యాండ్ ఉంటే మా గ్రామస్తులకు ఇచ్చిన తర్వాతనే ఈ స్థలాన్ని బయటి గ్రామస్తుల వారికి కూడా అవకాశం మరి ఉండవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా గ్రామస్తులకి తర్వాతనే బయటి వారికి ఉంటుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా అలజల్లడి లేపుతున్నారు. ఇక్కడ చాలా ఊర్ల నుంచి దూరవారం నుంచి ఇక్కడ వచ్చేసి బీథాండ్రపాడు గ్రామంలో విలువైన స్థలం ఉంది. ఇక్కడ ఈ విలువైన స్థలం కోసం చాలామంది ఇక్కడ వచ్చి కబ్జాలు చేయడానికి వాళ్ళ స్వార్థాల సమస్యలన్నిటిపైన లెటర్ ఇచ్చినాము. పట్టాలపైన కూడా మేము లెటర్ ఇచ్చి తెలియజేశాము. అక్కడ మా పెద్దలు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా తెలియజేసినాము. 6 నెలల నుంచి ఈ పట్టా ఏదైతే జెన్యూన్గా గవర్నమెంట్ భూమి ఎక్కడైతే ఉందో దాని మీద మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన
అమలు ఏదైతే చేయాలనుకున్నాడో దానికోసం వెయిట్ చేస్తున్నామని పెద్దలు చెప్పారు. ఆ యొక్క కార్యక్రమాలని మరి అమలు పరిచినప్పుడు దీన్ని ప్రజలకి మరి ఇవన్నిటిని చేసి మరి మంచిగా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఏర్పాటు చేసి ఇస్తామని కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగాను బయటి గ్రామాల వారికి మాత్రము గ్రామస్తుల తర్వాత ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామంటూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకుల హెచ్చరిక. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సరైంది కాదు. జి ఆంజనేయులు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఈ నెల 23న మాలల యుద్ధ గర్జన సభ. కర్నూలు జిల్లా వ్యాప్తంగా బర్తల పున్నమి వేడుకలు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.